కాకినాడలో చాగంటి కోటేశ్వరరావు గారు ఉందండి. ఈ ప్రవచనాలు వింటుంటే విపరీతమైన జనం అండి. ఆయనలో ఉన్న శక్తి ఏంటంటారు సార్? నేను వెళ్ళానుగా. వెళ్ళారు. మొన్న కాశీలో అంటే ఆయన అందరికీ లెక్చర్ ఇస్తే నేను ఆయనకే లెక్చర్ ఇచ్చాను. ఇచ్చారా? టైటిల్ ఏం పెట్టాను తెలుసా? ఆ, చాగంటి గారి ముందు కుప్పిగంతుల. ఆ, మరి అంతే కదండి. ఆ, ఆయన ఏమో కదిలే సరస్వతి. అవును. ఆయన ఏదో ఒక 7-8 నిమిషాలు మాట్లాడి మాట్లాడు. ఆయన ముందే చెప్పాను, చాగంటి గారి ముందు కుప్పిగంతుల నేను మాట్లాడేది అని. అంతే కదా. అవునండి. ఆయనకి ఎందుకు అంత జ్ఞానం అంటే ఏంటి? ఈయన అసలు మీరు ఎంతమంది అడిగారు ఒక క్వశ్చన్, అడిగిన క్వశ్చన్ ఇది వేరు. అసలు ఏంటి ఆ శక్తి? ఎందుకు ఎలా? అంతేగా. అంతే. వారు ఉద్యోగం చేస్తున్నప్పుడే ఏదో మరిడమ్మ అమ్మవారని పెద్దాపురంలో ఎక్కడో పెద్దాపురంలో ఉంటుందండి. అవునండి. ఆ గుడికి వెళ్ళారు ఎప్పుడో. అక్కడ స్వామిని శివచైతన్య గారిని అవునండి. విజయవాడ తాడేపల్లిలో ఆవిడ ఆశ్రమం. ఆవిడ మాట్లాడండి అన్నారట. నాకేమొచ్చండి అని మాట్లాడారట. అది చాలా బాగుంది. అల్లా వారికి శ్రీభాష అప్పలాచార్యులు వారు ఒక ప్రేరణ, ఆవిడ ఒక కారణ. అలా అంటే భగవంతుడు అప్రాప్రియేట్ టైం వచ్చినప్పుడు వాటిలో ఉన్నటువంటి దాన్ని బయటికి తీస్తారు. వారి దగ్గర ఎప్పుడో ఉంటుంది ఆ శక్తి. అప్పటి నుంచి అంటే నేను విన్నది, వారు ఇంక రోజు ఆఫీస్ నుంచి రావడం, సంధ్యావందనం చేసుకోవడం, 6 గంటలు చదివేవారట రోజు. ఇంకో విషయం ఏంటంటే, కేవలం చదివేస్తే వస్తుంది అనుకోకండి. మీరు రోజు 6 గంటలు చదివేస్తే చాగంటి కోటేశ్వరరావు 2 hours. కూడా నా పేరు, మా ఇంటి పేరు మోగంటి. చాగంటి మోగట్లాగా అయిపోయాము. చాగంటి మోగంటి ఆయన చాకో మీరు. ఎందుకంటే మనం ఏదో పులిని చూసి వాతలు అంటారే అలా అవుతుంది. ఎందుకంటే సరస్వతి అనుగ్రహం లేకపోతే అలా వాక్కు రాదండి. భగవద్ అనుగ్రహం. ఆయనే వినయంగా చెప్తారు కదా, ఏమిటి నేనేదో పోల్చుకుంటున్నాను అలా అనుకోకండి, భగవత్ కృప అని. భగవంతుడి కృప కాబట్టి ఎలా వస్తుంది సార్ వాక్కు? అలా వెనక్కి లాగేసుకుంటే నువ్వేం మాట్లాడు కాబట్టి ఆయనకి తెలుసు అది. అందుకే ఆ వాక్కు అమ్మవారు అలా పలికిస్తారు. వారి కృషి, వారి తపస్సు, వారి సంధ్యావందనం, వారి అనుష్ఠానం ఇలా ఎన్నో ఉంటాయండి. లేకపోతే అందరికీ ఎందుకు రాదు? ఆ చాగంటి పేరుతో బోల్డ్ మంది ఉంటే వాళ్ళందరికీ వచ్చినాయా? కోటేశ్వరరావులు బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళ అబ్బాయి కూడా ఉండొచ్చు. మరి ఆ అబ్బాయి కూడా ఉన్నారు కదా, వాళ్ళ అమ్మాయి ఉన్నారు. కాబట్టి ముఖే సరస్వతి. సరస్వతి కటాక్షం ఉందన్న. లేకపోతే ఎంతమంది ఉన్నారు భూమి మీద? వస్తే ఏంటి వెలువారు. ఎందుకు ఒక మాట చెప్తే మీకు అర్థమవుతుంది. సంతానం 3 రకాలు. కారణ జన్మ సంతానం, కర్మ జన్మ సంతానం, కామ జన్మ సంతానం. 3 రకాలు. కారణ జన్మ సంతానం అంటే మహానుభావులు, ఒక రమణులు, ఒక శంకర్లు, ఒక రామకృష్ణ పరమహంస, ఓ ప్రభుపాదులు వారు, ఇలా ఎందరో మహానుభావులు. వాళ్ళు కారణజన్మ సంతానం. కర్మజన్మ సంతానం వాళ్ళు పుడతారు, ఏదో ఒక అవయవ లోపం ఉంటుంది, మంచం మీద ఉంటారు, తల్లిదండ్రులు వాళ్ళకి సేవ చేస్తూనే ఉన్నారు. అది కర్మజన్మ సంతానం. ఇంకా బ్యాలెన్సు కామజన్మ సంతానం. తల్లిదండ్రులు కోరిక వలన పుడతారు. ఇందులో టాప్ పోస్ట్ ఏది? కారణ జన్ములు. అందరం కూడా వాస్తవానికి అందరూ కారణ జన్ములే, కానీ నువ్వు కారణం తెలుసుకోకుండా జీవించేస్తావు కాబట్టి వేరే లిస్టులో పోతావు. అది. ఇక గరికపాటి నరసింహరావు గారు చూద్దామండి. ఆయన ఒక విద్వత్తు. మీరు ఏమన్నారంటే ఆయన గురించి ఒక విషయం కూడా చెప్పారు. అది ఆయన అన్న గొప్పతనం అంటే ఈయనలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసుకుందామండి. ధారణ అవధానం చేశారు కదండి, వాళ్ళ అవధాని కదా. అంటే చాలామంది అవధానంలో ఉన్నారు కదా, ఈయనకి ఎంత పేరు ఎందుకు వచ్చిందని మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, కాఫీ టీలు తాగుతారా? తాగుతానండి. మేము తాగం కాబట్టి మాకు తెలదు. కానీ కాఫీ అబ్బా అసలు వీడి కలిపితే ఉంటుంది అంటారు ఎవరో. అవును. రోజు కాఫీ తాగినా సరే ఫలానా వాళ్ళు కాఫీ కలిపితే మీకు అసలు కిక్ వచ్చేది. మిగిలిన ఏదో తాగాలని తాగుతారు. అవును కదా. అంతే. ఆ ఫలానా ఎవరో ఉంటారా, వాడికి ఆ పాలు ఎలా కలపాలో వాడు తెలుస్తుంది. అదేదో వీడియో చూశానండి. ఆ గిన్నె పట్టుకున్నాడు, ఇసుకలో పెట్టాడు. ఇసుకలో కొండ లాంటిది ఒకటి ఉంది, మట్టిది. అవన్నీ ఇసుకలో వేపాడు సార్. దాన్ని వేడి చేశారు ఇసుకలో. వేడి ఇసుకలో ఆ చిన్న కొండలు ఉన్నాయి, దాన్ని వేడి చేసి అవి వేడి ఎక్కిపోయినాయి. దాన్ని పటకారత పట్టుకుని దాంట్లో పాలు కాఫీ పొడి వేశాడు. అది బుజబుజ అలా పొంగిపోయింది సార్.
దాన్ని మళ్ళీ ఓ దాంట్లో పోసాడు, వేడి వేడిగా ఇచ్చాడు. అంటే వేడి దానికి ఎక్కడి నుంచి వచ్చిందంటే కొండ వేడెక్కింది ఇసుకలో పడి. ఆ వేడి కొండలో పాలు పందార ఇది వేసాడు, వేస్తే కాఫీ తయారైంది. ఇంకో రకం ఏదో చూశాను, ఇలా తిప్పి అది పొంగడం మళ్ళీ వేడి, ఓ రకరకాలు. అంటే దానికి టేస్ట్ రావడం కోసం రకరకాల విన్యాసాలు, రకరకాల పద్ధతులు. కాఫీకి ఎంత సినిమా ఉంటే వ్యక్తిలో ఉండదు ఏంటండి? వ్యక్తిలో ఉండదా? అన్ని కాఫీలే, మీరు పలానా కాఫీ ఎందుకన్నారు? మీకు ఎందుకు నచ్చింది? అలాగా అవధానం చాలామంది చేసిన ఒక్కొక్కరికి ఒక్కో విద్ధత్తు, ధారణ శక్తి. వాళ్ళ కఠోర శ్రమ కూడా ఉండవచ్చు మరి. లేదా వాళ్ళ అమ్మగారికి మాట ఇచ్చారట, 1000 పద్యాలు చాలా తక్కువ టైంలో నేర్చేసుకుని చెప్పేశారట. 1000, 5, 10 కదా, ఆయనే చెప్పారు. 1000 పద్యాలు. ఇప్పుడు మనం అనుకోండి 1, 2 చెప్పి, నేనైతే 1, 4 చెప్పి సరిపోయి వాళ్ళకి సరిపెట్టుకోమ్మా అని చెప్తావు. ఇంక 1000 అయ్యే లోపల మనం సమాధి అయిపోతాం కదా సార్. అవును. అని చాలా తక్కువ టైంలో చేశాను. అలా ఏమండి ఏమంటే ఇంగ్లీష్లో మాట ఏంటి? నో పెయిన్ నో గెయిన్. అవును, నో పెయిన్ నో గెయిన్. అంతే. స్వామి, ఇప్పుడు పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనే అవార్డ్స్ ఉన్నాయండి అవి. అంటే గరికపాటి నరసింహరావు గారికి వచ్చింది పద్మశ్రీ వచ్చింది. చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క అభిమానులందరూ కూడా బాధపడుతున్నారండి. అంటే ఏం లేదే, అంటే ఆయనకి ఇచ్చినందుకు కాదండి, ఈయన కూడా వస్తే బాగుంటుంది కదా. మన చిరంజీవి గారికి ఇచ్చారు పద్మ విభూషణ్ అని, అలాగే వెంకయ్యనాయుడు గారికి వీళ్ళందరూ ఇచ్చారు. అయ్యో, మా చాగంటి కోటేశ్వరరావు గారికి ఇస్తే బాగుంటుంది అనిపించింది అండి వాళ్ళకి. హరికథలు మీకు సచ్చిదానంద శాస్త్రి గారు కూడా ఇచ్చారు. కలిసాంగా గుంటూరు. ఓ 10,000 దక్షిణ కూడా ఇచ్చి దండం పెట్టుకున్నాం ఆ సందర్భంలోనే. ఓకే అండి. ఇవి చాలా చిన్నవి. పద్మశ్రీ, పద్మవిభూషణ్, పద్మభూషణం. నేను ఆ పురస్కారం గొప్పదే కాదని చెప్పను, వారు కోరుకోవట్లేదు. అదే జ్ఞానం ఉన్నవాళ్ళు అంటూ ఏం కోరుకోరు. నేను పద్మవిభూషణ్ వస్తే మొన్న ఆ చందానగర్లో వారి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మగారు అక్కడ ఉన్నారు, పెద్ద ఆవిడ. నాకు గుర్తొచ్చి చెప్పాను, మెగాస్టార్ చిరంజీవి గారు అదృష్టవంతుడు. ఎందుకు? పద్మవిభూషణ్ వచ్చినందుకో లేకపోతే పద్మశ్రీ వచ్చినందుకో కాదు, ఆయన తాత వయస్సు 60+ కదా. అవును. ఇంకా వాళ్ళ అమ్మగారు ఉన్నారు. అవును, అందుకు ఆయన అదృష్టవంతుడండి. ఇవేంటి సార్, ఏదో హిందీ సినిమాలో నా దగ్గర అది ఉంది ఇది ఉందని వాడు ఏదో చెప్తే మేరే పాస్ మా, అలాగా చిరంజీవి గారు అదృష్టవంతుడు. ఎందుకంటే ఇంకా వాళ్ళ అమ్మగారు ఉన్నారు, ఈయన దోశలో వేసి పెడతాడు. కరెక్ట్ అండి. అంత అదృష్టం ఇంకేంటి? చెప్పు, నువ్వు ఏమిస్తే వస్తుంది చెప్పు. ఆనందం, అమ్మను చూసినంత ఆనందం ఏది రాదు. ఏమిటండి, మీకు జోక్ చెప్తాను. మా గురువు గారు చెప్పారు. ఓకే, బాగుంటుంది. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం చెప్పారు. తల్లి వెళ్ళి కొడుకుని నిద్రలేపుతుందంట. లేనన్నా చాలా లేట్ అయిందని. మీకు వెంటనే పిక్చర్ వస్తుంది, ఇది పూర్తయ్యాక గొల్లు అంటారు చూడండి. నేను మేము అలాగే గొల్లు అన్నాం, పిల్లం కదా అప్పుడు. లేనన్నా చాలా లేట్ అయింది, పొద్దెక్కిపోతుంది అంటే, ఓకే టెల్ మీ 2 reasons why I have to get up అన్నాడంట. వై మీన్స్ బికాస్ యు ఆర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ దట్ స్కూల్ అండ్ టుడే ఈజ్ ఎ లాస్ట్ డే, యు ఆర్ రిటైర్మెంట్ డే, దట్స్ వై యూ హ్యావ్ టు గెట్ అప్. గొల్లు అన్నాం మనం. మా గురుగారు అలా ఇంగ్లీష్లో చెప్పారు. మనం ఏమనుకుంటున్నాం సార్, ఫస్ట్ విన్నప్పుడు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ అమ్మ నిద్ర లేపుతుంది అనుకుంటాం. స్కూల్కి వెళ్ళమని అంటుందేమో, నిద్ర లేవాలన్నా స్కూల్కి వెళ్ళాలన్నా అంత కదా. మనం ఏమనుకున్నాం, పిల్లడు అనుకున్నాం. అది కానీ ఈయన ప్రిన్సిపల్ లాస్ట్ డే మళ్ళీ రిటైర్మెంట్. నాకు టెల్ మీ మమ్ వై హ్యావ్ టు గో వేకప్ అని అంటే, బికాస్ యు ఆర్ ప్రిన్సిపల్ ఆఫ్ దట్ స్కూల్ అండ్ యు ఆర్ రిటైర్మెంట్ డే, దట్స్ వై యూ హ్యావ్ టు గెట్ అప్. అది ఎంత బాగుంది సార్ ఇది. అది ఎంత హృదయంగా లేదా, ఎంత బాగుండలే. ఢిల్లీకి రాజైనా అమ్మ కొడుకి అంతే అంతే. అలా అది సార్, అది అదృష్టం సార్. అది ఆ తల్లి ఉండటం అనేది ఆనందం. నువ్వు ఏమిస్తే వస్తుంది చెప్పు. అది అందుకని ఈ అవార్డుల కంటే గొప్పవి సార్ అవి. చిరంజీవి గారు ప్రస్తావన వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మీ దగ్గరికి వచ్చి, స్వామీజీ నేను సీఎం అవ్వాలి, లేదంటే జనసేన పార్టీ టీడీపీ కలయిక బాగుండాలి, ఏమైనా సలహా ఇవ్వమని అడిగారు అనుకోండి, నేను ఊహిస్తున్నాను మీ దగ్గరికి వచ్చి అంటే ఏం చెప్తామని. అంటే చిరంజీవి గారు అన్నారు కాబట్టి, అంటే మీకు రాజకీయాల అతీతులు. మనం ఏం కోరుకుంటామంటే,
ధర్మాన్ని కోరుకుంటాం సార్, ధర్మాన్ని నిలబెట్టాలని కోరుకుంటాం, ధర్మం తెలిసినవాడు పరిపాలించాలని కోరుకుంటాం. నిన్న ఇవాళ ఫేస్బుక్లో చూసాం, తిరుమలలో స్వామివారికి వాడే జీడిపప్పు హలాల్ అయింది పెడతారట అన్నయ్య. మీకు ఏమైనా న్యూస్ వస్తే మరి చెప్పండి. ముస్లింలు కాంటాక్ట్ అండి సార్. ఓకే, ముస్లిం కాంటాక్ట్ అంటే హలాలు, అలా అంటే ఉమ్మేసింది కదా సార్. అది అంటే పర్పస్లీ దిస్ ఫెలోస్ వాంట్ టు డిస్ట్రాయ్ ధర్మ, అంతే కదా సార్. నువ్వు అయినా వాడు మా కులం, వాడు మా పార్టీ అంటే యు ఆర్ ఎ రాస్కెల్. అందుకని డోంట్ సీ పార్టీస్, డోంట్ సీ క్యాస్ట్, సీ ఓన్లీ ధర్మ.